టాటా. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు, ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలోనే నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీలైనటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ మూడు కలిపినా కూడా వీటన్నింటికన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? అలాగే సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాటా కంపెనీ మొదట ఒక టెక్స్టైల్స్ మిల్ గా ప్రారంభమైంది. జంశెట్టి టాటా అనే ఆయన దీన్ని స్థాపించారు. అలా 1868లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్ గా ఉండేది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయింది. తిరిగి 2022లో ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్స్ చేజెక్కించుకుంది. ఇదొక్కటే కాదు, ఆసియాలోని మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలానే మన దేశంలో మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ ని స్థాపించింది కూడా టాటాలే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు పరిచయం చేశారు. దేశ నిర్మాణం మరియు అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. వీళ్ళందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గారి గురించి. రతన్ టాటా గారు డిసెంబర్ 28, 1937 సంవత్సరంలో దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలో కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వెంటనే IBM కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ JRD టాటా రతన్ టాటాని ఇండియాకి వచ్చి టాటా స్టీల్ లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుంచి ఇండియాకి వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్ లో అప్రెంటిస్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. తరువాత 1991లో JRD టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూపులు పరుగులు తీసింది. 10,000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా. మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ కూడా రతన్ టాటా భారతదేశంలో గాని, ప్రపంచ ధనవంతుల జాబితాలో గాని ఏనాడు కనిపించలేదు. ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ల ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకి వెళ్లిపోతుంది. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకు కాకుండా రతన్ టాటాకి చెందినట్లయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి ముగ్గురులో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు. రతన్ టాటా ఆయన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదుర్కొన్నాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 1998లో రతన్ టాటా టాటా ఇండికా కార్లని ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికాని అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకొని ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మడం కోసం అమెరికాలో ఫోర్డ్ కంపెనీకి టాటా మరియు ఆయన టీము వెళ్లారు. అయితే ఆ మీటింగ్ లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో, మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాని మరియు ఆయన టీం ని అవమానించారు. దాంతో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుంచి లాభాలు బట్టపట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి జాగ్వార్, ల్యాండ్ రోవర్ 2 కంపెనీలు తనే కొంటానని ఆఫర్ చేశారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుంచి ముంబైకి చేరుకొని టాటాని కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ 9,300 కోట్ల రూపాయలను టేక్ ఓవర్ చేసి ఆ రెండింటినీ మళ్లీ లాభాల బాట పట్టించారు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో వాళ్ళని తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా. ఇదొక్కటే కాదు, యూరప్ చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్కి చెందిన టెట్లీ టీ కంపెనీని కూడా టాటా టీలో కలపడంతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్ళకి తన కింద ఉద్యోగుల్ని ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకొని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చారు రతన్ టాటా. టాటాలు ఎప్పుడు ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలని కోరుకోలేదు. భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే వాళ్ళు పేద మధ్య తరగతుల వాళ్ళ కోసం ఎక్కువగా కృషి చేశారు. అందుకు ఉదాహరణ టాటా నాన్న. ఒకసారి రతన్ టాటా గారు తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త, భార్య 2 పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారు. అంతే వెంటనే ఆయన పేద మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా ₹1,00,000 ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. ₹1,00,000 కారుని ఎలా తయారు చేస్తారు అని భయపెట్టారు.
కొంతమంది వెటకారం చేశారు, కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్ను పిలిపించారు, కానీ వాళ్ళు ₹1,00,000 కారును తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరికి ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు కొద్దిగా విఫలమైంది. నానో కారు తయారు చేయడం వల్ల వేల కోట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కళ. రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత అక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటిని పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్కి తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే 2008లో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం, ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా తట్టుకున్నారు. మనకు తెలియని మరొక విషయం ఏంటంటే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తయిన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి యుద్ధం జరగడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకున్నాను రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అందువల్ల ఆ తర్వాత ఇక పెళ్లి గురించి ఆలోచించలేదు. సుమారుగా 84 ఏళ్ల వయసు ఉన్న రతన్ టాటాలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. గంటకి 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఫాల్కన్ విమానాలను, హెలికాప్టర్లు, సూపర్ ఫాస్ట్ కార్లను నడపడం ఈయనకు హాబీ. రతన్ టాటాకు యువత మీద వాళ్ళ శక్తి మీద మంచి నమ్మకం. అందుకే స్నాప్డీల్, పేటిఎం, కార్బేకో, బ్లూ స్టోన్, ఓలా, షవోమి ఇలా 39కి పైగా స్టార్టప్లు పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించారు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడూ కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాల్లో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటి. టాటాలు సంపాదిస్తున్న దాంట్లో చాలా వరకు సమాజానికి వెచ్చిస్తున్నారు. అందుకే భారతీయుల్లో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది. నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ డిఎన్ఏలోనే ఉన్నాయి. అందుకు తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడ ఉద్యోగులు చూపించిన తెగివే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ హోటల్లో సుమారుగా 1500 మందికి పైగా అతిథులను కాపాడారు. ఈ ప్రయత్నంలోని భాగంగా ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాల సైతం కోల్పోయారు. దీన్ని బట్టి టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రపంచానికే అర్థమైంది. టాటా ట్రస్ట్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తుంది. ఇప్పటికీ మన దేశంతో పాటు విదేశాల్లో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకి టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. అంతేకాదు అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీకి ₹300 కోట్ల పైగా విరాళంగా ఇచ్చారు రతన్ టాటా. అందుకు గాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్ లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరు పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏకంగా 1000 కోట్లను దానం చేశారు రతన్ టాటా గారు. ఈయన చేసిన ఎన్నో సేవల గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణలతో సత్కరించింది. ప్రపంచంలోనే పలు విశ్వవిద్యాలయాలు ఆయన్ను డాక్టరేట్తో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావడం మనం గర్వించదగ్గ విషయం. ఒకప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు, కానీ ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల విలువైన సంస్థను తన నాయకత్వంలో 23 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు రతన్ టాటా గారు. ఇప్పుడు టాటా అడుగు పెట్టిన రంగం అంటూ టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ, టీసీఎస్, కెమికల్స్, టెలి సర్వీసెస్, హోటల్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్ ఇలా ఏకంగా 96కి పైగా వ్యాపారాలను నడుపుతుంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీడియాకి, నీటికి దూరంగా ఉంటుంది. కనీసం ఒక బిజినెస్ మ్యాన్ కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా. వీటన్నింటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో నిలపడంలో 100% విజయం సాధించారు. డబ్బు పరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవడం, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే ఎప్పటికీ భారతీయులందరూ ఇష్టపడే గౌరవించే బిజినెస్ మ్యాన్ గా రతన్ టాటా నిలిచిపోతారు. చూశారుగా రతన్ టాటా గారి బయోగ్రఫీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అనిల్ పట్నాయక్.